ఈ సినిమాలు ఇవన్నీ చూసుకుంటుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్నిసార్లు ఇట్స్ లైక్ మీరు ప్రొడ్యూసింగ్ కూడా చూసారు కాబట్టి నేను అడుగుతున్నాను. కొన్నిసార్లు వర్కౌట్ అయితే కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. సో అలాంటి రిజల్ట్ మనకి నెగిటివ్గా వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్? బేసిక్గా మన చేతిలో ఉండదు కాబట్టి ఆ నిమిషంలో ఎలా ఆలోచిస్తారు? నేను I've seen the downs అండి. I've seen the downs and I've seen the ups to a certain degree. అది సూపర్ అప్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. చాలా థిక్ స్కిన్ ఉండాలండి, దాన్ని తట్టుకోగలిగే థిక్ స్కిన్ చాలా ఉండాలి. నా ఫ్రెండ్స్ కొంతమంది యాక్టర్స్ నమ్మేది ఏంటంటే మనకి ఫెయిల్యూర్ పడినప్పుడు అందరు మనని ఏదో తిట్టడానికి, మన గురించి జోక్ వేసుకోవడానికి, మన తంటానికి రెడీగా ఉంటారా వాళ్ళు నాతో అంటం జరిగింది. కానీ నాకు రివర్స్లో అనిపించింది, ఎప్పుడైనా మనం జెన్యున్గా ఉంటే మన సినిమా ఫెయిల్ అయినప్పుడు ఇండస్ట్రీలో అందరు చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతారు. అరే ఇప్పుడు ఇతన్ని కలిసాము, మొన్నే సినిమా పోయింది, ఏం మాట్లాడదో అర్థం కాదు. సో సైలెంట్గా ఉంటారు, ఫోన్లు చేసి ప్రత్యేకంగా మళ్ళీ అని అనరు, పోయినట్టుగా అని అనరుగా. అది వాళ్ళు మంచితనం. అట్ ద సేమ్ టైం మన సినిమా హిట్ అయినప్పుడు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. సో దాన్ని మనం అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ ఈజ్ అలోన్ అని అంటారు. అది నిజం కాదు. అది మోర్ టు డూ విత్ జనాలి ఇబ్బంది. ఏమంటాం భయ్యా నీ సినిమా ఏం చేస్తాం అంటే ఇప్పుడు నేను ఎవరిదో సినిమా పోతే నేను వచ్చి నీకు డబ్బులు కావాలా అని అన్నా కదా, నీ పోయిన డబ్బు సినిమా డబ్బులు నేను ఇస్తాను అనలేను కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయలేము. సక్సెస్ని ఏంటంటే మనం కూడా వాళ్ళతో పాల్గొని భలే చేసావు బాస్, ఇది నచ్చింది, ఇది భలే ఉంది అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. యూ డూ గుడ్ వర్క్, యుల్ బీ సక్సెస్ఫుల్. ఇట్స్ దట్ సింపుల్. మీ యాక్చువల్గా నాకు ఒక్కటి తెలిసింది, దానికి క్లారిఫికేషన్ మీరు ఇస్తారా లేకపోతే నన్నే అడుగుతారో నాకు తెలియదు. చాలామంది ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారంట పెద్ద పెద్ద సినిమాల్లో చేయడానికి, బట్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారంట. అవునా? ఎవరు ఈ ప్రొడ్యూసర్స్? ప్లీజ్ రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు? అవునా? అప్రోచ్ అయిన తర్వాత అప్రోచ్ అయ్యారు, వాళ్ళ థాటే కాదు, థాట్ వచ్చినప్పుడు అనుకున్నారంట పర్వాలేదులే ఒకసారి కలుద్దాము అని. కలిసిన తర్వాత నో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అని చెప్పి ఐ డోంట్ థింక్ వెనక్కి వెళ్ళిపోయారు. అవునా? మరి మీరే చెప్పాలి, ఎందుకంటే చాలా పొడుగున్నారంట, అమ్మాయిలు దొరకట్లేదు అని చెప్పి. నేను చాలా చాలా సీరియస్ అనాలిసిస్కి వెళ్ళిపోయాను. అవునా? యాజ్ డైరెక్టర్గా మీరు చూడాలి నా యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి. బాగా చేసారా? నేను నమ్మేసా నిజంగా. అమ్మా అవునా, ఎవరి పెద్ద ప్రొడ్యూసర్స్, నేను ఎవరిన ఫ్రెండ్ చేశానని నేను చాలా బాధలోకి వెళ్ళిపోయాను. అంటే మనం ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నావా, తప్పులు చేసాము. సచ్ అ పాజిటివ్ సోల్. ఎవరు వెనక్కి వెళ్ళరా, నేనేదో సరదాగా పాట పట్టించడం కోసం అన్న. ఇంకోటి ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ అందరు పెద్ద ప్రొడ్యూసర్లతో పనిచేసారండి నేను. ఆర్కా మీడియా, బాహుబలి, పంజా, మన పీవీపీ, క్షణం. సో ఐవ్ డన్ దేర్ లైక్ ద బిగ్ బాయ్స్ కదా. మరి బిగ్ గన్స్ తోనే కదరా చేసింది. ఇంకొంతమంది బిగ్ గన్స్ మనకి అప్రోచ్ అయ్యి వెళ్ళిపోయారా ఎవరు వాళ్ళు? మనం ఎక్కడైనా పార్టీలో కలిసి ఏదైనా తప్పుగా మాట్లాడాము, టక్క నా క్యాల్కులస్ ఆల్గరిథంలో ఇలా వెళ్ళిపోయాను అనమాట. భలే యాక్టింగ్ చేసావు, నమ్మేశాను. సూపర్. ఇది సూపర్. ఫైనల్ గా ఇప్పుడు మీరు డైరెక్టర్, రైటర్ కాబట్టి యాక్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆ రైటర్, డైరెక్టర్ బయటకు వస్తూ మిమ్మల్ని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అంటే మీరు ఎలా అనుకుంటారు? ఆ స్కిల్స్ ఉండడం వల్ల అది అడ్వాంటేజ్ అన్నా డిసడ్వాంటేజ్ అన్నా కొన్నిసార్లు? ఐ థింక్ బీయింగ్ అ రైటర్ రియలీ హెల్ప్స్ వెన్ ఐఎమ్ లిసనింగ్ టు అ స్క్రిప్ట్. సెట్లో హెల్ప్ అవుతుంది, సెట్లో హర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఆ అనాలిసిస్లోకి వెళ్ళామంటే ఆ డైరెక్టర్ ఇప్పుడు మనం ఆ డెసిషన్ తీసుకోవాల్సింది ఎప్పుడు సెట్లోకి రాకముందు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మనం సెట్లోకి వచ్చి క్వశ్చన్ చేసామంటే ఒకటి మనం రాంగ్ ఉన్నాం కమిట్మెంట్లో, లేదా డైరెక్టర్ ఇచ్చిన కమిట్మెంట్లు డైరెక్టర్ చేయట్లేదు. అంటే వాళ్ళు చెప్పిన సీన్ ఒకటి జరుగుతుంది ఒకటి. సో ఎక్కడో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటే కానీ అది జరగదు. సో నేను ఎప్పుడు కూడా నేను ఒక యాక్టర్గా ఒక సెట్లో ఉన్నప్పుడు రైటర్, డైరెక్టర్ని పక్కన పెట్టేస్తాను. ఆబ్వియస్లీ క్షణం లాంటి సినిమాలో అది కుదరదు, ఎందుకంటే నేనే రాశాను, నేనే యాక్ట్ చేస్తాను కాబట్టి. అక్కడ ఏంటంటే నేను ఒక రైటర్గా కొన్నిసార్లు కోరుకున్న ఎమోషన్స్ ఏంటి అన్నవి నేను మళ్ళీ గుర్తు చేసుకొని అది ఒకసారి డైరెక్టర్తో కమ్యూనికేట్ చేస్తే డైరెక్టర్ ఓకే అయితే ఇలా ట్రై చేయి అని నాకు సజెషన్ ఇస్తే నేను సరైన యాక్టర్గా చేయడం. కానీ యాక్టింగ్ జడ్జ్మెంట్స్ అన్ని మళ్ళీ రవికే వదిలేసాను ఆ టైంలో.